హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థికంగా మనం సహాయం పొందాలి సహాయం చేయాలి అని అంటే మన దేశంలోనే అన్ని రంగాలకి సంబంధించినట్టు అన్ని రంగాలకి చెందిన కంపెనీస్ అనేవి ఎంతో కొంత అభివృద్ధిని సాధించాలి. ఇటీవలే అన్ని సెక్టార్లతో పోలిస్తే ఆటోమోటివ్ సెక్టార్ చాలా వేగంగా పెరుగుతుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటని తెలుసుకుందాం. సో మొదటిగా మన యొక్క ప్రభుత్వం వాళ్ళు ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ అని 2016 నుంచి 26 వరకు ఒక ప్లాన్ తోటి ఈ పర్టికులర్ సెక్టార్కి చాలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు జీడిపి 7 to 8% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్ యొక్క ఆధారంగా ఈ 7 to 8%ని 12% వరకు పెంచాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. మన దేశంలోని మన మార్కెట్ ఏదైతే ప్యాసింజర్ వెహికల్స్కి ఉన్న డొమెస్టిక్ మార్కెట్ ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం 5వ స్థానంలో ఉన్నాము. అయితే 2026 కల్లా ఇది 3వ స్థానంకి తగ్గించాలి అని అనుకుంటున్నారు. అండ్ ప్యాసింజర్ వెహికల్స్కి మాత్రమే కాకుండా ప్రస్తుతానికి 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ట్రాక్టర్స్ అండ్ హెవీ వెహికల్స్ ఈ పర్టికులర్ మార్కెట్స్లో కూడా ప్రపంచవ్యాప్తంగా మనం అగ్రస్థానంలోనే ఉన్నాము. అండ్ ఆటోమోటివ్ సెక్టార్కి సంబంధించి చాలా వరకు ఎగుమతుల్ని కూడా చాలా స్పీడ్గానే చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్ వాళ్ళు వీటన్నిటిని దాటుకుని ఆటోమోటివ్ సెక్టార్కి ఎంతో కొంత మంచి రూల్స్ రెగ్యులేషన్స్ దానికి అనుకూలమైనవి తీసుకురావడంతో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ సెక్టార్లో పెట్టుబడి అనేది కూడా పెరిగింది. అండ్ చాలా వరకు ఎదుగుదల వైపుగానే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అసలు ఆటోమోటివ్ సెక్టార్ మన యొక్క ఆర్థికంగా మనం ఏదైతే $5 ట్రిలియన్ ఎకానమీని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నామో అందులోకి ఎలాగైతే సహాయపడుతుంది అండ్ దీనికి ఇంత సహాయపడడం కోసం దానికంటూ ఏవో కొన్ని ఛాలెంజెస్ అండ్ సమస్యలు ఉంటాయి కదా. సో ఈ సెక్టార్ ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తుంది, అసలు ఈ టైంలోని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా లేదా అనే దాని మీద ఈ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇది అసలు మంచి సమయమేనా ఆటోమోటివ్ సెక్టార్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కోసం. సో మొదటిది కొంచెం రీవైండ్ చేసుకుని మనం పాస్ట్లో అసలు ఏమైందో ఫస్ట్ ఈ ఆటోమోటివ్ సెక్టార్కి తెలుసుకుందాం. ఎప్పుడైతే మన ప్రభుత్వం డిమానిటైజేషన్ అనే స్కీమ్ని 2016లో అనౌన్స్ చేశారో అప్పుడు మనుషుల దగ్గర ఉండే డబ్బుల ద్రవ్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో వాహనాన్ని కొనుగోలు చేయడం అనేది ఆఖరిగా పెట్టుకున్నారు. అండ్ దీని తర్వాత ఎప్పుడైతే కోలుకుందామని కొంచెం ముందుకు వస్తూ ఉండిందో ఈ ఆటోమోటివ్ సెక్టార్ అప్పుడే ఈ యాక్సిల్ లోడ్ నామ్స్ అని ప్రభుత్వం వాళ్ళు ఆంక్షల్ని తీసుకుని వచ్చారు. సో ఈ యాక్సిల్ లోడ్ అని అంటే ఒక వాహనానికి ముందు వెనకాతలు ఉన్న చక్రాల మీద ఆ పర్టికులర్ యాక్సిల్ లోడ్ అని పడుతుంది. సో ఆ లోడ్కి సంబంధించిన నామ్స్ని తీసుకుని వచ్చారు. సో అప్పుడు ఎప్పుడూ లేనంత విధంగా ఈ సెక్టార్లో గత 18 సంవత్సరాల్లోనే ఎంతైతే సేల్స్ పడిపోయాయో ఆ పర్టికులర్ క్వార్టర్కి అంత పడిపోయినాయి. సో దాని తర్వాత మన వాహనాల్ని కొనుక్కోవడానికి రుణాలు అనేవి కూడా చాలా తక్కువగా క్రెడిట్ అనేది దొరకడం మొదలుపెట్టింది. అండ్ మనుషుల దగ్గర ఖర్చులకి అంత డబ్బులు లేకపోవడం వలన వాహనాన్ని కొనుగోలు అనేది లాస్ట్లోకి పెట్టేశారు. అయితే ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇది కోలుకుంటుంది అని అనుకునే లోపు 2020 రానే వచ్చింది అండ్ పాండమిక్లోకి వెళ్ళిపోయాం. సో పాండమిక్ లెవెల్లో మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే ఆటోమోటివ్ సెక్టార్కి కావాల్సిన యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయో ఆ సప్లై చైన్ కూడా చాలా ఎక్కువ విధంగా దెబ్బతినింది. అది ఈ పాండమిక్లోకి వెళ్ళినప్పుడు దాని నుంచి కొంత సమయంలోనే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు BS4 నామ్స్ నుంచి BS6 నామ్స్కి మారాలి అనే ఆంక్షని తీసుకొచ్చారు. సో అప్పుడు వరకు ఎవరైతే వాహనాల తయారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ఇంజిన్స్ని BS4 ప్రకారంగా ఆల్రెడీ తయారు చేశారు. సో దీన్ని BS6 ప్రకారంగా అప్గ్రేడ్ చేయడం కోసం చాలా వరకు ఖర్చులు అనేది అయినాయి. ఇవన్నీ ఒక విధంలో అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సెమీ కండక్టర్ అనే ఒక చిన్న చిప్ చాలా వరకు వాహనాల తయారీలో అవసరమవుతుంది. అయితే దాని యొక్క సప్లై తగ్గిపోయింది. సో కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల ఇది చాలా కీలకమైన ఇది కాబట్టి ఈ ఇండస్ట్రీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా $118 బిలియన్ ఇండస్ట్రీ ఉండేది కాస్త ఒక చిన్న చిప్ వల్ల స్తంభించిపోయింది. ఇక్కడితో ఆగకుండా మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి అసలు ఎన్ని వాహనాలు డీలర్షిప్ అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డీలర్షిప్స్కి వెళ్ళాయి అనే స్టాటిస్టిక్స్ తీసి చూసినట్టయితే ముందు సంవత్సరం మీద ఈ సంవత్సరం 6% తక్కువగానే వెళ్ళినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2 వీలర్ ఇండస్ట్రీ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 22లోనే వాళ్ళకి గత 10 సంవత్సరాల్లో ఉన్నంత తక్కువ సేల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లోనే చూశారు. సో ఇలాగ సెమీ కండక్టర్ దొరక్కపోవడం వల్ల సమస్యలు వచ్చి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రకటించి స్టీల్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరిగిపోయాయో వీళ్ళ యొక్క ముడి సరుకుల ధర పెరిగిపోయింది. అండ్ అలానే ప్రతి ఒక్కళ్ళు అమ్మో మాకంటూ ఒక వాహనాన్ని ఇప్పుడు మనం ఓన్ చేయాలా, ఇంత ఎక్కువ ఖరీదుందే అని ఒక అడుగు వెనక్కే వెళ్ళిపోయారు.
సో ఈ స్టాక్ మార్కెట్స్లోని ఆటోమోటివ్ సెక్టార్ అసలు ఎలా పర్ఫామ్ చేసిందని మనం గత 5 సంవత్సరాలకు కానీ తీసి చూసి మన నిఫ్టీ 50 ఇండెక్స్ని నిఫ్టీ ఆటో అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఉండే బెంచ్ మార్క్ ఇండెక్స్ని కంపేర్ చేస్తే 5 సంవత్సరాలకి కూడా చాలా అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. సో ఇది పాస్ట్లో. కానీ ఇప్పుడు ప్రెజెంట్గా కానీ మనం చూసినట్టయితే గత 3 నెలలుగా చాలా ఒక సౌండ్ని ఈ పర్టికులర్ సెక్టార్ క్రియేట్ చేస్తుంది. చాలా వేగంగా మంచిగా ఎదుగుతూ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులకి మంచి రిటర్న్స్ ఇస్తూ స్టాక్ ప్రైసెస్ అనేవి పెరగడం సాగాయి. అండ్ నిపుణులు కూడా ఎవరైతే ఈ ఐటీ సెక్టార్లో ఆర్ ఆటోమోటివ్ సెక్టార్కి చెందిన నిపుణులు కూడా ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఇంకా ఇలాగే బుల్ రన్ కొనసాగే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ప్రెజెంట్గా అసలు ఏమైందని తెలుసుకుందాం. సో ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కి ఇప్పుడు ప్రస్తుతానికి కానీ మనం తీసుకున్నట్టయితే మొదటిది ఏవైతే స్టీల్ అండ్ క్రూడ్ ఆయిల్ మీద ఈ ఇండస్ట్రీ ఆధారపడుతుందో వాటి యొక్క ధరలు నార్మల్ స్టెబిలిటీకి వచ్చినాయి. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వం వాళ్ళు ఏదైతే పన్ను ఉంటుందో ఆ ఫ్యూయల్ మీద దాన్ని కూడా తగ్గించారు. అండ్ మూడోది సెమీకండక్టర్స్ ఇంతకుముందు అరుదుగా అస్సలు దొరక్కపోయేసరికి ఇప్పుడు అది స్టెబిలిటీలోకి వచ్చింది. సో అది కూడా సప్లై అనేది పెరిగింది కాబట్టి దాన్ని కూడా ఈజీగా కొనుక్కొని వీళ్ళు వాహనాలని తయారీలోని ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం లేదు. అండ్ పాండమిక్ అనేది వదిలింది అండ్ మెల్లమెల్లగా అందరూ బయటకు వస్తున్నారు కాబట్టి అందరి యొక్క మైండ్ సెట్ ఏంటంటే పర్సనల్గా ఒక యొక్క ఆర్డర్ బుక్ కూడా చూస్తే చాలా బలంగానే ఉంది. ఇది ఒక సైడ్ అయితే ఇప్పుడు 2 వీలర్ ఇండస్ట్రీ కూడా చాలా మెరుగుగా అవకాశాలు ఎదుగుదల వైపుగానే చూపిస్తున్నాయి. ఎలాగానంటే మన దేశంలో వర్షాలు అనేవి చాలా బాగా పడుతున్నాయి. అయితే వర్షాలకి 2 వీలర్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి అని చూస్తే 2 వీలర్ ఇండస్ట్రీకి మేజర్ డిమాండ్ అనేది గ్రామాల నుంచి వస్తుంది. ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో గ్రామాల్లోని వ్యవసాయం ఎక్కువ రీతిలో అందరూ చేస్తారు కాబట్టి దాని యొక్క అవుట్పుట్ పెరుగుతుంది. అవుట్పుట్ పెరగగానే అగ్రికల్చర్ ద్వారా కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది అండ్ వాళ్ళ చేతుల్లో డబ్బులు అనేవి ఉంటాయి. సో దీనివల్ల అగ్రికల్చర్లో రూరల్ సెక్టార్ వచ్చి బాగా 2 వీలర్కి డిమాండ్ అనేవి పెంచుతాయి. సో ఇందుమూలాన 2 వీలర్ ఇండస్ట్రీ కూడా బాగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీంతో ఆగకుండా మన యొక్క ఆటోమోటివ్ ఇండస్ట్రీలో పెద్ద పుష్ కలిగిన ఒకే ఒక సెక్టార్ ఆర్ దీంట్లోనే మనం దేని దిశగా పరిగెడుతున్నాము అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుగానే పరిగెడుతున్నాం. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి పుష్ ఇస్తున్నట్టుగానే మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వాళ్ళు అండ్ ఈ యొక్క ఆటో సెక్టార్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ దాదాపుగా 10,000 కోట్లని పెట్టుబడిగా ఈ పర్టికులర్ సెక్టార్లో పెట్టారు. సో ఇలా పెట్టుబడి ఇంతలాగా ఆటోమోటివ్ సెక్టార్కి వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు ఆటోమోటివ్ సెక్టార్కి సంబంధించి దీన్ని ఆధారించుకుని ఎలాగైతే కేపెక్స్ ప్లాన్స్ ఉంటాయో అంటే వాళ్ళకి కావాల్సిన ఏవైతే మౌలిక సదుపాయాలు పరిశోధనకి చెందినవి కానీ వాళ్ళ యొక్క టెక్నాలజీని ఇంకా మెరుగుపరుచుకోవడానికి అండ్ ఎలాగైతే తయారీ చేస్తున్నారో దాని యొక్క ఖర్చులు తగ్గించుకోవడం, సో ఇటువంటి వివిధ రకాల ప్లాన్స్లోకి ఈ డబ్బుల్ని వాడుతున్నారు. అయితే హఠాత్తుగా ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి గల కారణం ఏంటి? 5 సంవత్సరాలుగా తక్కువగానే ఉంది అండ్ ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెడుతున్నారు అని అంటే సులువుగా ఇది మన ప్రభుత్వం వాళ్ళు ఏర్పరిచిన ఒక ఫెసిలిటీ అనమాట. సో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కళ్ళూనూ చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం అనేది అందిస్తూనే ఉంటున్నారు. సో ఎంతవరకు అని అంటే వీళ్ళు సబ్సిడీల రూపంగానో ఆర్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే వినియోగిస్తారో ఆ వినియోగదారులకి స్పెషల్గా ఏవో ఒక వసతులు కల్పించడమో, సో ఇలాగా ఇన్ని ఇవ్వడం మూలాన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈజీగా ఆటోమోటివ్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ వాళ్ళు రేస్ చేయగలుగుతున్నారు. ఇది మొదటిది. రెండవది, ప్రభుత్వం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫేమ్ అనే పాలసీ ఆర్ ఈ స్కీమ్ ఆధారంగా 1000 కోట్లని కేటాయించారు. ఎందుకు అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని వచ్చే 5 సంవత్సరాల్లో చాలా వరకు కన్స్ట్రక్ట్ చేయాలని. సో ఇలాగా ఇన్ని ఎలక్ట్రిక్ వెహికల్ స్టేషన్స్ కానీ వచ్చినట్టయితే దాదాపుగా 55,000 ప్యాసింజర్ వెహికల్స్కి 10 లక్షల 2 వీలర్స్కి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంతటితో ఆగకుండా వాళ్ళు నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పర్టికులర్ స్కీమ్లోని 26,000 కోట్లని కేటాయించారు. సో ఇది ఎవరికి ఇస్తారు అని అంటే ఏవైతే కంపెనీలు వాళ్ళ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీలోని బ్యాటరీకి సంబంధించిన టెక్నాలజీ పైన పరిశోధనలు చేసి ఎక్కువగా ఫెసిలిటీస్ని తీసుకొస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా సబ్సిడీల్ని అందించాలనే ఒక ఆలోచనతోటి. అండ్ నెక్స్ట్ నిపుణులు ఏమంటున్నారంటే ఇంతలాగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్లో టెక్నాలజీ అంతా అభివృద్ధి చెంది వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు మనం వాడే కంబషన్ బేస్డ్ ఇంజిన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దానికన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి ధరలు చాలా తగ్గిపోతాయంట. సో ఇందు మూలాన కూడా ఎక్కువగా ఈ పర్టికులర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారు.
ఐదవది గాని చూసినట్టయితే ఇప్పటికే మన గవర్నమెంట్ వాళ్ళు గ్రీన్ నంబర్ ప్లేట్స్ యొక్క వాడకాన్ని పెంచేశారు. అంటే కంపల్సరీగా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వినియోగిస్తారో కొనుక్కుంటారో వాళ్ళు ఈ గ్రీన్ నంబర్ ప్లేట్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా నార్మల్ వెహికల్స్ నుంచి ఒక డిఫరెన్సియేషన్ పొందుతూ వీళ్ళకి ఎక్కువ రకంగా పార్కింగ్లో ఫెసిలిటీస్, పెట్రోల్ పంప్స్ దగ్గర ఈ పర్టికులర్ ఫెసిలిటీస్, పెట్రోల్ పంప్స్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళకి ఎక్స్ట్రాగా ఫెసిలిటీస్ ఆర్ సేవల్ని అందిస్తారనమాట. అండ్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం కంప్లీట్గా ట్రాన్సిషన్ అయ్యేలోపు కొంచెం సమయం అనేది తప్పకుండా పడుతుంది. ఇప్పటికిప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళిపోలేం కాబట్టి కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. అయితే ఈ సమయంలోపు ఎలాగా మనం ఈ పైలట్ రన్ని మెల్లమెల్లగా ఎలాగా ఈ మార్పుని మనలోకి చేర్చుకోవాలంటే దానికి ఉండే సలహా ఆర్ దానికి ఉండే సమాధానం హైబ్రిడ్ వాహనాలు. సో మొత్తం కంబషన్ కాకుండా, మొత్తం ఎలక్ట్రిక్ కాకుండా రెండిటి హైబ్రిడ్ లెవెల్లోని ఆపరేట్ చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఈ హైబ్రిడ్ వాహనాలు వాడటం వల్ల 2 రకాలుగా మనకు ఉపయోగాలు ఉంటాయి. మొదటిది గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆటోమోటివ్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ వాళ్ళకు కూడా వ్యవధి అనేది దొరుకుతుంది. సో ఇలా మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలోని వీళ్ళ యొక్క ఖర్చుల్ని తయారీ చేసుకోవడంలో తగ్గించుకుంటూ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ని వీళ్ళు సాధించుకుంటారు. అండ్ అదే టైంలో ఎవరైతే వినియోగిస్తారో వినియోగదారులకు కూడా కంప్లీట్గా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుంటూ మెల్లమెల్లగా దీనికి అలవాటు పడి రేపొద్దున కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇది చాలా బాగా సహాయం చేస్తుంది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడితో హైబ్రిడ్ వాహనాలతో ఆగకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే బస్సెస్, ఆటో రిక్షాస్, బీఆర్టీఎస్, సో ఇటువంటి అన్ని రకాల వాళ్ళ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎలక్ట్రిఫై చేద్దాము అనే ఆలోచనతోటి పనిచేస్తున్నారు. అండ్ ఇది కూడా కాకుండా 100% గ్రీన్ మొబిలిటీ అంటే కార్బన్ ఎమిషన్ చేసే ఆ ఫ్యూయల్స్ని మానేసి న్యాచురల్ రిసోర్స్ ఏవైతే కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ ఉంటుందో దీని ఆధారంగా వాహనం కొనుగోలు కోసం వాళ్ళ యొక్క స్టేషన్స్ని పెంచుతున్నారు. ప్రజెంట్గా 4500 కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ స్టేషన్స్ ఉంటే దీన్ని 2 సంవత్సరాల్లోకి 8000 గ్యాస్ స్టేషన్స్గా పెంచి అందరికీ ఉపయోగపడేలాగా చేస్తున్నారు. సో ఇంతలాగా వీళ్ళ యొక్క పనితీరును మార్చుకుని ప్రభుత్వం వాళ్ళు ఇంత చేస్తున్నారు కాబట్టి ఆటోమోటివ్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అండ్ ఆటో ఆన్సిలరీ ఇండస్ట్రీ ఏవైతే యాక్సెసరీస్, స్పేర్ పార్ట్స్ అండ్ అదర్ పార్ట్స్ ఉంటాయో మెయిన్ వాహనాల తయారీ కోసం అటువంటి ఇండస్ట్రీస్ కూడా గత 3 వారాలుగా చాలా మంచిగా వాళ్ళ స్టాక్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఫియామ్, లూమాక్స్, ఆటో టెక్నాలజీస్ వీటన్నిటిని కూడా చూస్తే చాలా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే మెయిన్ ఇండస్ట్రీ గల డిమాండ్ పెరుగుతుందో దానికి పనిచేస్తున్న మిగతా ఇండస్ట్రీస్ యొక్క డిమాండ్ ఆర్ వాళ్ళ ప్రోడక్ట్స్కి కూడా విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. అయితే ఆటోమోటివ్ సెక్టార్కి భవిష్యత్ ఏంటి, ఇది మంచి సమయమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనే క్వశ్చన్ మీలో ఉండొచ్చు. అయితే భవిష్యత్తు గురించి ఎవరూ కూడా చెప్పలేమండి. కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆటోమొబైల్ సెక్టర్ అనేది సైక్లికల్ బిజినెస్. సో ఇటువంటి సైక్లికల్ బిజినెస్ అనేది ఎప్పుడైనా సైకిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలో, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో చాలా అవగాహన అండ్ పట్టు ఉంటే మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్టార్ ఎంతైతే ఇప్పుడు వేగాన్ని అందుకునే ఎదుగుదలని చూస్తుందో దానికి కొన్ని ఛాలెంజెస్ అంటూ ఇంకా ఉన్నాయన్నమాట. మన గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇందులో ఆంక్షలు తీసుకొస్తూ ఉంటారు. సో దానివల్ల ఏదో ఒక విధంగా మనకి ప్రెషర్ అనేది పడుతుంది కంపెనీస్ పైన. థర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ అనేది కూడా పెంచేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో దాని ఆధారంగా కూడా మనకి వాహనాల యొక్క ఖరీదు ఎక్కువే ఉంటుంది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ స్టీల్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఇండస్ట్రీ దాని యొక్క ధరలు పెరిగితే లాభాలపై ఆ ప్రెషర్ అనేది పడుతుంది. అండ్ ఎకనామీ ఎప్పుడైనా స్లో డౌన్ అయితే వాహనాలు కొనుక్కోవడాన్ని ఆఖరికి తోసేస్తారు జనం. సో ఇవన్నిటినీ కూడా దాటుకొని మంచిగా ఒక 100% గ్రీన్ మొబిలిటీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడుతూ పెట్రోల్, డీజిల్ మీద మనకుండే డిపెండెన్స్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం అండ్ ఆటోమోటివ్ సెక్టర్ రెండూ కలిపి పనిచేస్తున్నాయి కాబట్టి మంచి రిజల్ట్స్ని అచీవ్ చేస్తాయని ఆశిద్దాము. సో వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీరు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఆటోమోటివ్ సెక్టర్ అసలు ఎలా పనిచేస్తుంది, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, అసలు డీటెయిల్స్ ఏంటి అనే దాన్నే ఈ వీడియోలో తీసుకొచ్చామండి. అండ్ మీరు తప్పకుండా ఆటోమోటివ్ సెక్టర్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటూ ఎక్కడా మేము రికమెండ్ చేయట్లేదు. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంప్లీట్గా పరిశోధించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మంచి వీడియోతో ఇంకా మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.